మా రుజువు అయితే 7 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. రుజువు అయితే అది కూడా గ్రావిటీ అంతా అది. కానీ అక్కడ 10% రియల్ ఉంటే 90% అబద్ధం చెప్పారు పోలీసు వాళ్ళు. సో అదే దాంట్లో ఆ కేసు పోతుందని నేను నమ్ముతాను. అబద్ధం అని మీరు ఎలా డిక్లేర్ చేసుకున్నారు సార్? ఆయన ఏది బెట్టింగ్ యాప్ పర్మిషన్ చేయలేదు. ఈజ్ నాట్ ఏ హీరో కదా, మరి బెట్టింగ్ యాప్ ఎలా? ఐబొమ్మ సైట్ లో సినిమా ఓపెన్ చేసే ముందు ఇలా బెట్టింగ్ యాప్స్ ని అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ సినిమా చూడడానికి ఉన్న వాళ్ళు కూడా ప్రేరేపితం అయ్యారు కదా. అది అతని కంట్రోల్లో ఉండదు. అది అతని కంట్రోల్లో ఉండదు. అది ఆటోమేటిక్ వస్తుంది. అది ఒక వ్యాలిడ్ పాయింట్. ఇంకా ఏమంటారు, అతను మనీ లాండరింగ్ చేశారంటారు. మనీ లాండరింగ్ ఇక్కడ నుంచే ఏదో ఫారిన్ కంట్రీకి పంపించేసి మరి అక్కడ నుంచే ఇన్కమ్ ద్వారా చూపించాలి. అలా ఏం చేశాడు ఆయన? ఏ సొమ్ము అక్కడ ఫారిన్ కంట్రీకి అమ్మి మరి అక్కడ నుంచే అమౌంట్ వస్తుంది కదా, అది మనీ లాండరింగ్ అంటే వైట్ అవుతుంది. అది లాండరింగ్ అంటే కడగాలి. ఏమడికి అడిగాడు? అలా ఎటువంటి ఏజ్. మన వైజాగ్లో ఒక అబ్బాయి ఉండే 24 years అబ్బాయి, ఆయన మనీ లాండరింగ్ చేశాడు. ఇక్కడ నుంచే సాఫ్ట్వేర్ అక్కడ పంపించాడు. మరి ఆ సాఫ్ట్వేర్ కొన్నిటికి పైసలు పంపించేసి మరి ఇక్కడ నుంచే సాఫ్ట్వేర్ పంపించేసి నేను సాఫ్ట్వేర్ అమ్మానని అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నారు. సో అది మనీ లాండరింగ్. 1,500 crores స్కామ్ చేశాడు.